ఇక తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని వ్యాసాశ్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మేనేజర్ అమర్నాథ్ రెడ్డి కనుసన్నలో ఆశ్రమంలో అక్రమాల వెలుగు చూడడంపై పరంపర స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పీఠాధిపతి పరిపూర్ణానంద గిరితో స్వామీజీలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో 3 ప్రధాన డిమాండ్లు పెట్టారు. వాటిలో ఆశ్రమాధికారులను తొలగించాలని, మేనేజర్ అమర్నాథ్ రెడ్డిని కూడా తొలగించాలని కోరారు. అలాగే 21 మందితో కమిటీ వేయాలని సూచించారు. వీటిపై పరిపూర్ణానందగిరి సానుకూలంగా స్పందించలేదని స్వరూపానంద స్వామి తెలిపారు. మమ్మల్ని కొట్టిన రోజు ఎవరు లేదు. వాడు పీఠాధిపతి వాడి దగ్గర సేవ చేసుకొని కాల్పించుకొని వాడిని అన్నట్లు కొట్టిస్తాడు. ఇప్పుడు అడుగుదాం మన దగ్గర ఉంటుంది. అంతకుముందు పరంపర స్వామీజీలు పూర్వ విద్యార్థులతో చర్చలు అంటూ మఠాధిపతి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మఠాధిపతి భారీగా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. గంటల తరబడి వేచి ఉన్నా తమను చర్చలకు పిలవలేదని స్వామీజీలు, పూర్వపు విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే చర్చలు చేపట్టాలని ఆశ్రమంలోని ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయి. జరిగింది ఒక విషయం ఉంది. మేము మధ్యస్థం కూర్చుంటాము, మేము మాట్లాడిస్తాము, మేము ఉంటాము. ఉండండి, ఇప్పుడు అయిన వాళ్ళందరూ రాలేదు కదా, ఇప్పుడు అన్న వాళ్ళందరూ ఇప్పుడు రాలేదు సార్. అది మేము అడిగేది. మీరు మధ్యస్థం నిలబడాలి. ఉండండి, రిపోర్ట్లన్నీ ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పారు కదా. మేము ఇక్కడ నుండి మేము జరిగిన విషయాలన్నీ రిపోర్ట్ పైకి పంపిస్తామని ఆర్డీఓ గారు నాతో చెప్పారు. అదే పై అధికారులు పంపిస్తామన్నారు. మరి ఇప్పుడు అది జరగాలంటే అందరు ఉండాలి కదా. ఆర్డీఓ గారు రాకపోతే ఆర్డీఓ గారికి ఎవరో ప్రతినిధి రావాలి. ఏసీ గారు రాలేదు కదా. ఏసీ గారికి ఏమిటి అయిందండి? మీరు ఆ రోజు చెప్పారు కదా. కలెక్టర్ గారు కూడా త్రిసభ్య 3 మెన్షన్ చేశారు. ఎప్పుడు ఏది కలెక్టర్ గారు ఆర్డర్లో ఇప్పుడు కాదు కదా. ఇప్పుడే రీసెంట్ గా అండి మేము ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడానికి లేదు సార్. మమ్మల్ని అందరినీ పంపిస్తారా పంపించరా చెప్పండి. ఎంతమంది చెప్పండి, నేను అడుగుతాను. 15 మంది వస్తారు సార్. ఉదయం నుండి చూశారు కదా. ఎంత పెద్ద పీఠాధిపతి మీకేం తెలుసు సార్? మీకు తెలుసు సార్. అది ఏం మాట్లాడించారు? అడిగారు, ఏంటి పేర్లు రాసుకోండి సార్. పీఠాధిపతి దగ్గర పీఠాధిపతులు పేర్లు రాసుకొని పంపించారు. ఎంత అవమానం అనుకుంటున్నారు? సరే కానివ్వండి. సరే సార్, మీరు చెప్పండి. 15 మంది వస్తారు సార్. విషయం ఏంటి సార్? తల మాడిపోతుంది సార్. మాకు గుండు కొట్టుకొని ఉంటాము. ఎంత అయింది సార్ టైము? ఎంత అయింది సార్ టైము? టైం ఎంత అయింది సార్? 2 మొక్క ఏది మీరు 1 గంట నుంచి మేము రెడీగా ఉన్నాం. 1 గంట నుంచి మేము రెడీగా ఉన్నాం. ఆర్డీఓ గారు, ఏసీపీ గారు అందరి సమక్షంలో జరుగుతుంది అని ఆ రోజు చెప్పారు. ఈ రోజు ఏం జరుగుతుంది అనే విషయం చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాము. అధికారులు రావాలి. ఆర్డీఓ గారు వస్తా అని దేనికి వెళ్ళాలి? తీసుకోండి. ఇదేం రహస్యమేం కాదు. రహస్యమేం కాదు. వెళ్ళిపోతున్నారు. ఉండండి, మమ్మల్ని కొట్టిన రోజు ఎవరు లేదు. వాడు పీఠాధిపతి వాడి దగ్గర సేవ చేసుకొని కాల్పించుకొని వాడిని అన్నట్లు కొట్టిస్తాడు. ఇప్పుడు అడుగుదాం.